డి. కామేశ్వరి గారు రచించిన ఒక చక్కటి కథ విందామండి. అలా నవ్వుతావేమిటే? సిగ్గు లేదు? నవ్వెలా వస్తుందసలు? నవ్వక ఏడ్చి ఏం సాధించమంటావో చెప్పు? అయితే అలా చూస్తూ ఊరుకుంటావా? ఊరుకోక ఏం చేయమంటావో పోనీ నువ్వే చెప్పు. నిలేసి అడుగు. చవట దద్దమ్మలా ఊరుకుంటున్నావు కాబట్టే అతని ఆటలు సాగుతున్నాయి. సరే అడుగుతాననుకో. మొదట తెల్లబోతారు. భయపడతారు. ఏం లేదని బొంకుతారు. చెప్పుడు మాటలు వినవద్దని కేకలేస్తారు. 2 రోజులు కాస్త జాగ్రత్తగా నాకనుమానం రాకుండా మసలుతారు. 4 రోజులు పోతే మళ్ళీ మామూలు. మరోసారి నిలేస్తే కసురుతారు, తిడతారు. ఇంకా సాధిస్తే నా ఇష్టం అని మొండికేస్తారు. నేను తిట్టి, ఏడ్చి, సాధించి, నెత్తి మొత్తుకొని, నా జుట్టు పీక్కొని, ఆయన జుట్టు పీకుతాను. చెంప పగలగొడతారు. ఎలాగో తెలిసిందని మరీ బరితెగించి, నా ఇష్టం అంటే నన్నేం చేయమంటావో చెప్పు అప్పుడు? ఇష్టం వచ్చినట్టు, ఇష్టం వచ్చిన దానితో తిరిగితే చూస్తూ ఊరుకోనను. ఊరుకోకపోతే ఊరెట్టుకో అంటే? నీలాంటి మొగుడితో కాపురం చెయ్యను. ఇంట్లోంచి పోతానని బెదిరించు. సరే పోతే పో అంటే? పంతానికి పోవలసి వస్తుంది. ఇంట్లోంచి ఎక్కడికి పోతాను? పుట్టింటికి పోవాల్సి వస్తుంది. 2 పిల్లలతో పుట్టింట్లో ఎన్నాళ్లుంటాను? ఉన్నా ఎంత తల్లిదండ్రి అయినా భరిస్తారా? 2 నెలలు గడిచాక మర్యాదగా వెళ్ళమంటారు. వెళ్ళకుండా ఇంకా అక్కడే పడేడిస్తే కన్నతల్లికి కూడా లోకువే ఆ బ్రతుకు. ఒక్కసారి ఇల్లు వదిలాక మళ్ళీ తిరిగి వస్తే నా బతుకింక హీనమవుతుంది. అన్నీ భయాలే నీకు. ఏదో ఉద్యోగం చేసుకో. ఆ మాత్రం బతకలేవా? హ్మ్. నా బిఏ చదువుకి ఎవడిస్తాడు ఉద్యోగం? ఇచ్చినా మా గుమస్తా ఉద్యోగం. ఆ 5, 6 వందలతో పిల్లల్ని పెట్టుకుని, పెంచి, పెద్ద చేసి, చదువులు చెప్పించి, ఒంటరిగా నిలబడే ధైర్యం నాకుందా? పోనీ కోర్టుకెక్కుతానని బెదిరించి చూడు. కోర్టుకెక్కే స్తోమత నాకు లేదని నీకు తెలుసు. అది ఆయనకీ తెలుసు. ఏదో స్నేహితురాలినని అంటున్నావు గానీ, కోర్టుకెక్కడం తెలివి తక్కువ పని అని నీకు తెలియదే? అలా కోర్టుకెక్కించి నలుగురిలో పడేసిన ఆ మొగుడితో మళ్ళీ కాపురం ఎలా చేయమంటావు? ఆ కోపంతో ఆయన ఇంట్లోంచి తరిమితే ఎక్కడికి పోనే? నీ కర్మ అని నీవే అంటావు. కాస్త భయపెట్టడానికి ఏదో అనవే అంటే పురాణం విప్పుతున్నావు. నీవు స్నేహితురాలివని చూస్తూ ఊరుకోలేక అన్నానే తల్లి. నీవింత చాతకాని చవటవనుకోలేదు. కోపగించుకోకే పద్మా! నీ బాధ నాకర్థమైంది. పద్మా! గుప్పిట మూసి ఉంచినంత సేపేనే గుట్టు. నా కాపురం నడివీధికెక్కించుకుంటే పోయేది నా పరువేగా! ఆ మొగుడితోనే బతకాల్సిన దాన్ని. ఆయన్ని అందరి ముందు ఎగతాళి ఎలా చేయను? ఆహాహాహా! లోకానికి తెలియదనుకుంటే అది నీ వెర్రి. అందరికంటే ఆఖరున తెలిసింది నీకే. అతనికెంత ధైర్యంగా లేకపోతే, నీ స్నేహితురాలిని ఆ ఆఫీస్‌లోనే ఉన్నానని కూడా లేకుండా, అంత ధైర్యంగా దానితో తిరుగుతున్నాడంటే, ఏం చేసినా ఇంట్లో పెళ్ళాం సహిస్తుందనే గదా! నీవలా నోరు మూసుకు కూర్చో. 4 రోజులు పోతే ఇంటికే తీసుకొచ్చి కాపురం పెడతాడు. పద్మా! నాకు ఈ విషయం తెలీదనుకుంటే అది నీ పిచ్చి. మంచి వయసులో ఉన్న 35 ఏళ్ల మగాడు ఏడనర్థం నుంచి పెళ్ళాన్ని చేయివేసి కూడా తాకలేదంటే, ఫిజికల్‌గా ఏదన్నా ఉండాలి, లేదంటే ఇంకో ఆడదానితో సంబంధం ఉండాలి అని. ఆ పరాకులు, చిరాకులు, ఆ పరధ్యానాలు వాటన్నింటికీ అర్థం తెలుసుకోలేని చిన్నదాన్నా? వెర్రిదాన్నా? కొన్నాళ్ళు అర్థం కాకపోవచ్చు. తర్వాత అర్థం అవదా? ఫలానా అని తెలియకపోయినా ఆయన వ్యవహారం నాకు తెలియదనుకోకు. తెలిసి నీవిలా ఊరుకోగలిగావంటే నీకు చెయ్యెత్తి దండం పెట్టాలే తల్లి. నీవు మనిషివా? దేవతవా? లేక నీకసలు ఓ గుండె, ఓ మనసు అంటూ లేవా? ఇంకో ఆడదైతే ఏడ్చి రాగాలెట్టి, తిట్టి, సాధించి రోడ్డున పడేది. చెప్పాగా ఏడ్చి సాధించగలిగేది ఏమీ లేదని. నేను సాధిస్తూ తిడుతుంటే ఇంకా అతనికి ఇల్లు నరకంలా కనిపించి, నాకు మరింత దూరమై ఆమెకి మరింత చేరువవుతాడు. అదే నాకేం తెలియనట్టు నటిస్తుంటే ఆయన క్షణం క్షణం గిల్టీగా ఫీలవుతూ ఆయన సింపతి నా మీద ఉంటుంది. కనీసం ఏ మొగుడైనా ఎన్ని తిరుగుళ్ళు తిరిగినా ఆఖరికి కట్టుకున్న పెళ్ళాం దగ్గరికి చేరతాడు. ఛ! అమ్మమ్మలా మాట్లాడడానికి సిగ్గులేదు? ఆయన గారు తిరిగినన్నాళ్ళు తిరిగి మోజు చచ్చాక ఈవిడ దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడితే ఈవిడ గారు మహా పతివ్రతలా తప్పండి అంటూ లేవదీస్తుందిట. నీలాంటి ఆడవాళ్ళున్నంత వరకు మన ఆడజాతి అధోగతిలోనే ఉంటుంది. కాస్తో కూస్తో చదువుకున్న నీవే ఇలా మాట్లాడితే చదువు సంధ్య లేని పాతకాలం స్త్రీలని అనుకోవడం ఎందుకు?
మనవి బానిస బతుకులే. మన జాతికి విముక్తి లేదు. ఏమిటే ఆ ఆవేశం? పద్మ, ఇదివరకటి తరం ఆడవాళ్ళు అదృష్టవంతులే. మగాడు అలా తిరుగుతాడు కాబోలు. తిరగాలి కాబోలు. ఆడవాళ్ళు నోరు మూసుకొని సహించాలి అనుకుంటూ అజ్ఞానంతో ఏ బాధ లేకుండా బతికారు. ఈనాటి చదువుకొని, కాస్త విజ్ఞానం సంపాదించుకొని, తప్పొప్పులు తెలుసుకునే విచక్షణ అలవడ్డాక చూస్తూ సహించలేక, సహించక ఏం చెయ్యలేక నలిగిపోతుంది. ఆనాడైనా, ఈనాడైనా మగవాడి బుద్ధి చంచలం. అచంచల కాని అమాయకంగా తప్పు లేదని నమ్మలేక, మగవాడికి బుద్ధి చెప్పలేక ఈనాటి స్త్రీలు అనుభవించే నరకం ఎవరికి తెలుస్తుంది? పద్మ, నాకు బాధ లేదని సీతమ్మ వారిలా ఓర్చుకుంటూ, పరోక్షంగా ఆయన్ని ప్రోత్సహిస్తున్నానని నీవనుకుంటే అది తప్పు. ఏ భార్య భర్త రాసలీలలు సహించదు. ఏటొచ్చి చదువు నాకిచ్చిన సంస్కారంతో కాపురం రోడ్డున పడేసుకునే ముందు అన్ని కోణాల నుంచి ఆలోచిస్తున్నాను. అలా ఏళ్ల తరబడి ఆలోచించు. నీవు నాకింకేం చెప్పొద్దు. ముందు నీ డిగ్రీ దులిపి బయటికి తియ్యి. ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజ్‌కి రేపు వెడదాం. పద, మాట్లాడకు. నీవు పేరు నమోదు చేయించుకో. ఆ తర్వాత ఏదో ఉద్యోగం దొరక్కపోదు. నేనే అయితే నాలుగిళ్లల్లో వంట పని చేసుకుంటాను గాని ఈ జీవితానికిష్టపడను. బతకడానికి అనేక మార్గాలున్నాయి. ఉద్యోగం దొరికాక అతనికి బుద్ధి చెప్పే మార్గం ఉంటుంది. తల్లీ, నిన్ను ఈరోజే కాపురం వదిలి ఇంట్లోంచి వెళ్ళమనడం లేదు. ఉద్యోగం వచ్చాక చిన్న పాఠం నేర్పాలి. నీవు నన్ను స్నేహితురాలు అనుకుంటే నీ చెప్పినట్టు చెయ్యి. లేకపోతే నీ కర్మ. ఇంక నీ మొహం చూడను. పద్మ, ఆవేశం నాకు ఉందే. దాంతో పాటు ఆలోచన ఉంది. అందుకే నీలా తొందరపడను. ఉద్యోగానికి అప్లై చేయమనడం తొందరపడడమా? ముందు ఉద్యోగం రానియ్యవే బాబూ. తర్వాత ఆలోచిద్దాం ఏం చేయాల్సింది. మా బ్రాంచ్ ఆఫీస్‌లో ఓ క్లర్క్ పోస్ట్ ఉంది. ఆఫీసర్‌తో చెప్పి ఎలాగైనా నీకు వచ్చేట్టు చేస్తాను. ముందు ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజ్‌లో పేరుండని. నీవింకేం మాట్లాడకు. రేపు పొద్దున్న 10 గంటలకి తయారుగా ఉండు. ఏమిటిది? ఏమిటి ఈ కాగితం? ఉద్యోగం ఆర్డరు. ఉద్యోగం ఎవరికి? చదివి చూడండి మీకే తెలుస్తుంది. ఏమిటి, నీకు ఉద్యోగం వచ్చిందా? ఎప్పుడు అప్లై చేశావు? ఎందుకు? అదేమిటి? విజయవాడ బ్రాంచ్‌కా? నీకు ఉద్యోగం ఎందుకు? నాకెందుకు చెప్పలేదు? ఉద్యోగం వచ్చాక చెప్పొచ్చని. నీకేం మతిపోయిందా? తిని కూర్చోక ఉద్యోగం ఎందుకు నీకసలు? తిని కూర్చోలేకే ఉద్యోగం. తిండి ఒక్కటే ముఖ్యం కాదని. ఏం మాటలు జోరుగా వస్తున్నాయి? నీకే పుట్టిందా ఈ బుద్ధి? మనుష్యులెప్పుడూ ఒకలాగే ఉండిపోరు. ఏమిటిదంతా? తిన్నగా చెప్పి ఏడు. విజయవాడ వెళ్ళి ఉద్యోగంలో ఎల్లుండి చేరుతున్నాను. అంతకంటే చెప్పడానికి ఏమీ లేదు. అనవసరంగా ఆవేశపడకండి. నీవు వెళ్ళడానికి వీలు లేదు. ఇప్పుడు నీవు ఉద్యోగం చేయకపోతే రోజులు గడవనంత దరిద్రం ఏం లేదు. దరిద్రంగా ఉందని కాదు. నా కాళ్ళ మీద నేను నిలబడగలిగితే నాకు ధైర్యంగా ఉంటుంది. స్వశక్తి ఆత్మస్థైర్యాన్నిస్తుంది. ఎందుకలా ఆశ్చర్యపోతారు? ఆడదానికి ఆత్మస్థైర్యం ఎందుకనా? చూడండి, వాదన అనవసరం. నేను ఉద్యోగం చేయడానికి నిర్ణయించాను. నీవక్కడ ఉద్యోగం చేస్తే ఇక్కడ ఇల్లు, నేను ఇక్కడ ఒంటరిగా. మీకు పెళ్ళాం అవసరం లేదు. కావాల్సింది వంట మనిషి, డబ్బిస్తే దొరుకుతారు. అంటే ఏమిటసలు నీ ఉద్దేశం? నా ఉద్దేశం మీకు తెలుసు. ఏన్నర్థం నుంచి మీకు భార్య అవసరం లేదు. నా అవసరం మీకు లేదు కనుక నేను ఎక్కడ ఉన్నా ఒకటే అంటున్నాను. అలా తెల్లపోయారేం? నేనన్న మాటలో తప్పేం లేదుగా? మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. నీకు నీకు ఎవరు చెప్పారు? ఆహాహాహా! గుమ్మడికాయ దొంగెవరంటే మీలాగే భుజాలు తడుముకుంటారు. ఆ పద్మ వాగిందా? దాని మాటలు నమ్మావా? దాని పని చెప్తా. అనవసరంగా ఆవేశపడకండి. నిజానిజాలు గుర్తించకుండా ఎవరి మాటలు ఊరికే నమ్మేంత వెర్రిదాన్ని కాదు. అయితే అందుకే వెడతానంటున్నావు? నీవు వెళ్ళడానికి వీలు లేదు. నేను ఒప్పుకోను. ఎలా వెడతావో చూస్తాను. ఇల్లు కదులు చెప్తాను. ఇల్లు వదలాలని నిర్ణయించిన ఆడదాన్ని ఎవరూ ఆపలేరు. రేపు కాకపోతే ఇంకో రోజు వెడతాను. లేదంటే ఈ క్షణమే వెడతాను. నిన్ను నిన్ను వెళ్ళు వెళ్ళు. 4 నెలలు ఆ చాలీ చాలని జీతంతో బతికితే అప్పుడు నీకే తెలుస్తుంది. అంతకంటే తక్కువ డబ్బుతో బతుకుతున్నారు లక్షల మంది. కనీసం నా కాళ్ళ మీద నిలబడగలిగానన్న తృప్తి, రేపు ఏం జరిగినా ఎదురీదే శక్తి ఉందన్న నిబ్బరం ఉంటుంది. పిల్లల్ని తీసుకెళ్ళడానికి వీలు లేదు. పో నీవు. మహారాజులా ఉంచుకోండి.
తండ్రి బాధ్యత వహిస్తానంటే అంతకంటే ఇంకేం కావాలి? నీవు నీవు ఆడదానివేనా? పిల్లల్ని కూడా వదిలి, ఇల్లు, కాపురం, మొగుడిని ఏం అక్కర్లేదని వెళ్ళే నీవు? అవునండి. ఆడదాన్నే. ఈ కాలం ఆడదాన్ని అని మీరు పాపం మర్చిపోయారు. భర్త ఏం చేసినా సహించి పడుండాలి అనుకునే ఆడదాన్ని కాదు నేను. నాకు ఓ వ్యక్తిత్వం ఉందనుకునే ఈ కాలం స్త్రీని నేను. అందుకే ఆడదాన్ని, ఈ పిల్లల్ని కూడా వదులుకొని వెడుతున్నాను. ఈనాటి ఆడదాని మనస్తత్వం పాపం మీరు గుర్తించలేదనుకుంటాను. జయ, జయ నేను చెప్పేది వినదలుచుకోలేదు. భార్య విలువ మీరు గుర్తించి, భార్య అవసరం ఉందనుకున్న రోజు వస్తే మీరే నా దగ్గరికి రండి. ఇంకేం చెప్పకండి. వినే ఓపిక నాకు లేదు. తెగే వరకు లాగానేమోననిపిస్తోందే పద్మ. నోర్మూయ్ మళ్ళీ జావకారిపోతున్నావు. 4 రోజులలో అతను నీ దగ్గరికి పరిగెత్తి రాకపోతే నా పేరు పద్మే కాదు. పంతానికి ఆయన రాకపోతే పిల్లలు గగ్గోలు ఎత్తిపోతారే. పని మీద 4 రోజులు వెడుతున్నానని వాళ్ళని ఒప్పించి, వాళ్ళ నాన్నతో ఆ మాట అనొద్దని మరీ మరీ ఆయన పిల్లల్ని సరిగా చూస్తారే. నే వెళ్ళనని కోపంతో వాళ్ళని చావబాదుతారేమో. ఇదిగో ఈ పిల్లల వీక్‌నెస్ మన పాలిట శాపం. అది మగాళ్ళకి తెలుసు. ఆ బలహీనత ఆధారంతోటే మనతో ఆడుకుంటారు వాళ్ళు. ఓ వారం రోజులు మనసు రాయి చేసుకోవే. జయ, ఇంట్లో పెళ్ళాం ఉంటే చాటుమాటుగా ఎన్ని వ్యవహారాలన్నా నడుపుతారు. కానీ పెళ్ళాం ఇంట్లోంచి లేచిపోగానే పరువు పోతుందన్న భయంతో చచ్చినట్లు దారికొస్తారే. 4 రోజులు పిల్లల్ని, ఇంటిని చూసుకునేసరికి తాతలు దిగివచ్చి కాళ్ళ బేరానికి వస్తారు. నీవేం అధైర్యపడవద్దు. నీ చెప్పినట్టు విను. ప్రయాణంకి సిద్ధం కా. అక్కడ మా అక్క ఇంట్లో 4 రోజులుండు. ఈ లోపల చూద్దువు గాని ఏమవుతుందో. ఆయన కోపంతో, పంతంతో ఆవిడ్ని తెచ్చి ఇంట్లోనే పెడితే నీవెంత పిచ్చిదానివే! ఆవిడ గారేం నీ అంత తెలివి తక్కువదనుకుంటున్నావా? నీ ఇంటికొచ్చి, నీ మొగుడికి వండి పెట్టి, నీ పిల్లల్ని చూసుకుంటుందనుకుంటున్నావా? పెళ్లి పెటాకులు లేకుండా ఓ ఆడదాన్ని ఇంటికి తీసుకొచ్చే ధైర్యం నీ మొగుడికుందా అసలు? ఆ అమ్మాయి సినిమాలకి, షికార్లకి, హోటళ్ళకి తిరుగుతుంది గానీ, లోకానికి తెలిసేట్టు నీ ఇంట్లో వచ్చి కాపురం చేస్తుందనుకున్నావా? అలా ఇంటికి తెచ్చిన మర్నాడు లోకం ఇద్దరికీ నోట్లో గడ్డి పెడుతుందని తెలుసు. నీవు ఇంట్లో ఉంటే తీసుకొచ్చే ఛాన్స్ ఉంటే ఉంటుంది గాని, నీవా ఇల్లు విడిచాక చచ్చినా రాదు. తీసుకురాడు. పిచ్చి మాటలు మానేయ్. వారం రోజుల్లో దారికి వస్తాడు. సరేనా? ప్రయాణంకి సిద్ధం కా. జయ, ఇలా చెప్పా పెట్టకుండా ఇల్లు వదిలొచ్చేస్తే పిల్లలు, నేను ఏమైపోతామనుకున్నావ్? చెప్పే వచ్చాను గదా! ఉద్యోగంకి వెడుతున్నాను అని చెప్పాను గదా! పిల్లలు తల్లి కోసం ఏడుస్తారని నాకు తెలుసు. పిల్లల్ని తీసుకొచ్చి పెంచే శక్తి నాకు లేదు. అయినా పిల్లల్ని మీరు ఇవ్వనన్నారుగా! ఇంక మీకు నేను ఉన్నా లేకపోయినా పర్వాలేదుగా! పిల్లల మీద నేను ప్రేమతో చచ్చినట్లుంటాను. జయ, ప్లీజ్ అలా మాట్లాడకు. నువ్వు నిజంగా ఇలా వచ్చేస్తావనుకోలేదు. అవును. ఏదో ఉత్తి బెదిరింపు. కాపురాన్ని, మొగుడిని, పిల్లల్ని వదిలి ఓ ఆడది ఎక్కడికి పోతుందిలే, ఏదో బెదిరిస్తుంది అనుకున్నారు. అంతేనా? ఈ నమ్మకంతోటే గదా మీ మగాళ్ళు ఆటలాడుతారు. జయ, ఏదో అయిపోయింది. మర్చిపోదాం. ఇంటికి వెడదాం. మర్చిపోదాం. ఈ మాట మీ మగాళ్ళకి అలవాటేగా. చేసిందంతా చేసి, ఆ మోజులు తీరగానే భార్య దగ్గరికి వచ్చి క్షమించు అనేసరికి పాపం ఈ పిచ్చి ఆడది మొగుడిని దగ్గరికి తీసుకొని, అయ్యో అలా అనకండి. అనడానికి నేను 18వ శతాబ్దం ఆడదాన్ని కాదండి. మర్చిపోదాం ఎంత తేలిగ్గా అన్నారు. అదే నేను చేస్తే అంత సులువుగా మీరు మర్చిపోతారా? జయ, మనిషి అన్నాక ఏదో వీక్‌నెస్, అందులో మగాళ్ళకి వీక్‌నెస్ ఉంటుంది. మీ ఆడవాళ్ళకి అది తెలియదు. చూడు మీ ఆడవాళ్ళకి బజార్‌లో, చీరలో, స్టీల్ సామానులో కనబడగానే ఎంత ఆరాటపడతారు. అవి మీకు కావాలని అలాగే మాకు. ఆహాహాహా! ఎంత బాగా చెప్పారండి. అవును. ఆడవాళ్ళకి పాపం ప్రాణం లేని వస్తువుల మీద మోజుంటే తప్పులేదు. పాపం చీరలు, సామాన్లతో మా ఆడవాళ్ళ బలహీనతలు తీర్చుకుంటాం. అది మీరు చూసి చాలా ఔదార్యంతో పెళ్ళానికో చీరో, సామానో కొని ముచ్చట తీరుస్తారు. కానీ కానీ పాపం మీకలాంటి వాటి మీద మోజుండదు గనక, ప్రాణం ఉన్న వస్తువుల మీద మీ మోజుని మేం అర్థం చేసుకోవాలంటారు. భేష్! చాలా చెప్పారు. అది కాదు జయ, నీకర్థం కాదు. మనిషి బలహీనతని ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? జయ చూడు, ఏదో బలహీన క్షణంలో మగాడు తప్పుటడుగు వేస్తాడు. కానీ, తప్పు చేస్తున్నానన్న భావంతో అనుక్షణం ఎలా గిల్టీగా ఫీలవుతాడో నీకు తెలియదు.
కట్టుకున్న భార్యకి అన్యాయం చేస్తున్నానన్న భావంతో ఎంత సతమతమవుతాడో నీకర్థం కాదు. నా బలహీనత మగాడికి శాపం గాని వరం కాదు అన్న సంగతి నేను తెలుసుకున్నాను జయా. మనశ్శాంతి కరువై అటు వదలలేక ఇటు తప్పు చేస్తున్నానన్న భావం మగవాడిని దహించి వేస్తోంది. మన పెళ్లిలో ఉన్న మహత్యం, పవిత్రత ఏమిటో కాని కట్టుకున్న భార్యని కాదని మగాడు ఎక్కడికి వెళ్ళలేడు. వెళ్ళినా తాత్కాలికం. జయా, అర్థం చేసుకో. చూడండి, నేను ఇల్లు వదిలి వచ్చాను కనుక, సంఘంలో పరువు పోతుంది కనుక, ఇల్లు పిల్లల్ని చూసుకోవడం కష్టం కనుక, ఈ రోజు వచ్చి మీ బలహీనత గురించి బాధపడి చెప్తున్నారు. గత ఏడాదిగా లేని గిల్టీ కాన్షస్ ఈ రోజు మిమ్మల్ని బాధపెడుతోంది. మీ మగాళ్ళు అవకాశవాదులు. ఆడదానికి ఆర్థిక స్వాతంత్రం లేకపోతే చచ్చినట్టు మనం ఏం చేసినా సహిస్తుందిరా, ఎక్కడికి పోతుంది అనుకుంటారు. అదే నేను ఈరోజు ఉద్యోగంలో చేరకుండా ఇంట్లో ఉండి మిమ్మల్ని నిలేస్తే నా ఇష్టం. ఉంటే ఉండు, పోతే పో అనేవారు. నాకు ఇల్లు కదిలే ధైర్యం లేదనుకున్నారు. ఉత్తి బెదిరింపు అనుకున్నారు. కాదని తేలగానే కాళ్ళ బేరానికి దిగారు. జయా, ఎందుకలా చూస్తారు? నే అన్నదానిలో తప్పులేదని మీకు తెలుసు గనక ఏమీ మాట్లాడలేకపోతున్నారు. మా ఆడవాళ్ళు మీ మీద ఆధారపడినంత కాలం మీరేం చేసినా సహించాలి. కానీ స్వశక్తితో కాళ్ళ మీద నిలబడితే మీ ఆటలు సాగవు. నా ఈ పాఠం మా ఆడవాళ్ళంతా నేర్చుకోవాలి. జయ, చచ్చిన పాముని ఇంకా చంపకు ప్లీజ్. ఇక మీదట ఇలా జరగదని హామీ ఇస్తున్నాను. ఇంటికి వెడదాం రా. పిల్లలు ఏడుస్తున్నారు అమ్మేది అని. ప్లీజ్. నాకు కొంచెం టైం కావాలి ఆలోచించడానికి. మళ్ళీ అంత సులువుగా నేను బోల్తా పడదలుచుకోలేదు. మీ తీపి మాటలకి లొంగిపోయేటంత బలహీనురాలిని కాదు ఇప్పుడు. మీరు వెళ్ళండి. 2 రోజులలో నా నిర్ణయం తెలియజేస్తాను. ప్లీజ్ ఇంకేం చెప్పొద్దిప్పుడు. నేను చెప్పలేదటే ఈ మగమహారాజులు అందితే జుట్టు లేకపోతే కాళ్ళు పట్టుకుంటారని. పెళ్ళాం ఇల్లు వదిలిపోతే వచ్చే అవమానం వాళ్ళకి తెలియదే. ఇంట్లో ఉండగా పిచ్చి వేషాలు వేస్తారు. ఆడది తెగించి ఇల్లు వదిలితే కాళ్ళ బేరానికి వస్తారు. ఇన్నాళ్ళు ఆడదానికి ఆర్థిక స్వాతంత్రం లేకపోబట్టి వాళ్ళ ఆటలు సాగాయి. పాపం ఏడుపు మినహా ఉన్నారే అంతలా దిగజారిపోయారంటే. పాపమట పాపం. ఇంకేం ప్రాణనాథా అంటూ నీవే కాళ్ళు పట్టుకో. నోరు మూసుకొని ఉండు. కాస్త బెట్టు చేసి పిల్లల కోసం వస్తున్నానంటూ వెళ్ళు రేపు. థ్యాంక్స్ పద్మ. నిజంగా నీ సలహా లేకపోతే అలాగే సహిస్తూ పడి ఉండేదాన్ని. నాలో నేను కుములుతూ ఏడ్చి సాధించి ఏం చెయ్యలేక. అవునే, నీలా ఆడవాళ్ళు ఏం చెయ్యలేమని ఊరుకోబట్టే ఇన్నాళ్ళు కథలు జరిగాయి. తెలివిగా గీలెరిగి వాత పెట్టాలి. దానికి కావాల్సింది ఆర్థిక స్వాతంత్ర్యం. అది ఉంటే ఏదన్నా చెయ్యొచ్చు. నిజంగా ఇప్పుడు నాకు ఆత్మవిశ్వాసం వచ్చిందే. థ్యాంక్స్ పద్మ, థ్యాంక్స్. కథ సమాప్తం.